ఎట్లా ఇస్తే అట్లా తినిపోతారు బాగునిదా బాగు. నువ్వు ఎక్కడా కాగితంలో పెట్టాలనా కట్టియాలనా ఎట్టా? అయ్యయ్యో ఒక్కొక్కళ్ళు అయితే 6-7 దోషాలు ఈజీగా లేపేస్తారు మావా. షేవింగ్ చెప్పినావు పెళ్లి చూపులు అయింది, సెలబ్రిటీ అయిపోయినావుగా. చూసినావుగా. హలో మావా నమస్తే. వీడేంద్రా 3 రూపాయలకే దోశ అంటుండ అనుకుంటుర్రా? ఇది నిజమే మావా. ఇది మరెక్కడో కాదు, మన మిర్యాలగూడలోని షాపూర్ నగర్ గణేష్ టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటుంది సీతమ్మ గారి బండి. ఈమె బండికి పేరుండదు కానీ ఈమె వేసే దోషాలకు మాత్రం మంచి టాక్ ఉంది మామ మన మిర్యాలగూడలో. ఈమె బండి దగ్గర మాత్రం ఓన్లీ ఇడ్లీ దోశనే ఉంటాయి. మేము వచ్చేసరికి ఆల్రెడీ ఇడ్లీ అయిపోయింది మామ, దోశ ఒక్కటే ఉందంట. చేసేది ఏం లేదు కాబట్టి ఈ దోశ ఎట్లుందో ఒకసారి అయితే ట్రై అయితే చేద్దాం. ఒక 20 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడే బండి అయితే పెడుతుందంట. 3 రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్ రాని ఈ కాలంలో అదే 3 రూపాయలకి అయితే దోశ అయితే వేస్తుంది మావా. దోశతో పాటు 3 రకాల చట్నీ కారం అయితే వేసిస్తుంది మావా. ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ దోశ టేస్ట్ అయితే మంచి క్రిస్పీగా ఉంది మావా. ఒక్కొక్కళ్ళు అయితే 6-7 దోశలు ఈజీగా లేపేస్తారు మావా. కారంపొడి ఉందా? దోశలు ఉన్నాయి అయిపోయినా కాగితం వండుకోండి అదంతా తిండే కదా. మళ్ళా మావాడు ఉండదు తింటానికి. తినగాను వద్దంటలేనుగా. అయ్యో నేను ఇస్తా బాబు, ఒక్క నిమిషం ఆగు. తినిగా ఒక పేపర్ నేను తీస్తా. ఇంకోటి కూడా వేసే ఇక మరి ఇంకొక 4 దోశలు వేసి 4 దోశలు ఒకటేసారి తింటాడు. టేస్ట్ బాగుంది కాబట్టి ఈయన తినది. ఇంతమందికి తిన్నాం మళ్ళీ వచ్చినాం, అందుకే ఇంకో మావాడు అందుకే 6 ఇడికే పట్టుకొచ్చిండు కాబట్టి మళ్ళీ వచ్చారు. ఇంకా నువ్వు ఉన్నో అయిపోయిందో అనుకున్నా. ఇంకా బాబు నువ్వు ఎక్కడా కాగితంలో పెట్టాలనా కట్టియాలనా ఎట్టా? అయ్యయ్యో ఎలా ఎట్లా ఇస్తే అట్లా తినిపోతారు బాగునిదా బాగు. నాకు చేతిడేమో కానీ ఎవరైనా నాకు సమాధానం చెప్పరు. ఈ మాటలకే ఇక్కడికి వచ్చిపోతారు అట్లా. అయ్యా మరి అన్నావు కానీ నేను సమాధానం చెప్తా. ఇంకా నీకేం కావాలి? ఇంకా అయిపోయిందా? సరే అక్కడే 50 ఏనియా? నాదేమో 7 దోశలు. నువ్వెంతరా? 4. 7 4 ఎంత? లెక్క నాకు చదువు రాదు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి బండి పెట్టిందో ఆమె మాటలోనే విందాం అనుకున్నా కానీ అక్కడ జరిగిన చిన్న ఇష్యూ వల్ల మన వీడియో అయితే ఆపేసిన. ఎట్లాగ ఇంత దూరం వచ్చేసినాం కాబట్టి మన ఇడ్లీ తాత కాడికి అయితే వచ్చేసిన. మొన్న మనం ఇడ్లీ తాత వీడియో అయితే తీసినాం కదా, ఆ వీడియో అయితే చూసుకొని తాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. మన ఈ ఇడ్లీ తాత వీడియో అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఒక 20 రూపాయలు అయితే ఇడ్లీ తీసుకొని అయితే తినేసిన. సెలబ్రిటీ అయిపోయినావుగా. చూసినావుగా. ఒక 2 లక్షల మంది చూసారు, 2 లక్షలు దాటేది. షేవింగ్ చేపించినావు, షేవింగ్ చేపించినావు పెళ్లి చూపులు అయింది. మంచిది దొరుకుతలేదు, అడ్డ దొరుకుతుంది. ఏమంటే 3 సంవత్సరాలు పెట్టి ఇస్తాను మోసం. మనమే పెట్టాం 3 సంవత్సరాలు. ఆ పక్కన వాళ్ళు అయితే తిడుతురు, వాళ్ళు తిట్టుకుంటారు. మొత్తం ఆమెనే అమ్ముకోవాలి, మేమేమో ఇట్నే ఖరాబ్ కావాలి అయ్యే అంటారు. ఊరి ఇష్టం వాళ్ళు పోతారు. ఇలా వచ్చిర్రు అనుకో, ఇక్కడ మంచి కూడా తింటారు, లేకపోతే లేదు. అంతేగాని అట్లా ఏముంటుంది, మనం కావాలని పెడతలేము కదా. ఆడ ఏమో వాళ్ళు ఏమో తిట్టుకుంటారు. ఓమ్మో నువ్వు వీడియో బంద్ చేయి అంటారు వాళ్ళు.
4 ప్లేట్ కడతారు, 4 ఇడ్లీ ఎట్ట కడతారా? వయసు పిల్ల కానీ 4 ఇడ్లీ అంటే 3 ఇడ్లీ అంటే. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఎక్కడైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ.